షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా స్పందించారు. అమరుడైన రాజశేఖరునిపై కేసులు బనాయించినప్పుడే కల చెదిరింది, కథ మారింది అంటూ క్రాస్ లో కాంగ్రెస్ రాహుల్ గాంధీలను ట్యాగ్ చేశారు. ఇప్పుడు షర్మిల ఆ పార్టీలో చేరినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదనే అర్థంలో ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆఫీసర్లకు సూచించారు. గురువారం వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ, వేములవాడ గ్రామీణ మండలం మల్లారం, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రోగ్రాం ముగిసిన వెంటనే ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని సూచించారు. ఆయన వెంట డిపిఓ రవీందర్, కమిషనర్ అన్వేష్ పాల్గొన్నారు. ప్రజాపాలన సెంటర్లకు వచ్చే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. గురువారం రామగుండం బల్దియా పరిధిలోని 41, 42 డివిజన్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లను సందర్శించారు. గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మేయర్ అనిల్ కుమార్, కమిషనర్ నాగేశ్వరరావు, కార్పొరేటర్లు బాలరాజు, విజయ తదితరులు ఉన్నారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో సర్వే నెంబర్ 648/650లోని తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపించారు. ప్రజావాణిలో తమ సమస్య విన్నవించుకునేందుకు 600 మందికి పైగా బాధితులు వచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలోని తమ భూములను మల్లారెడ్డి అప్పటి తన అధికారాన్ని ఉపయోగించి కబ్జా చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. మల్లారెడ్డి నుంచి తమ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి రాజకీయంగా బొందపెట్టినా కేటీఆర్ బుద్ధి మారలేదని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు. ఓటమి షాక్ తో కేటీఆర్ మతి భ్రమించిందని, ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం యాదగిరిగుట్టలోని ఇంట్లో విప్ ఐలయ్య మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక కొత్త రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వని కేటీఆర్ కు కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా గడవక ముందే విమర్శలకు దిగడం, 420 హామీల పేరుతో బుక్ రిలీజ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో 2 గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించామని, మిగిలిన వాటి అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. వస్తున్న స్పందనను చూసి కేటీఆర్ వెన్నులో వణుకు మొదలైందన్నారు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కొత్త డ్రామాకు తెరలేపాడని విమర్శించారు. ఎన్ని డ్రామాలు ప్లే చేసినా బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే రిపీట్ కాబోతున్నాయని, 15 లోక్సభ స్థానాలు గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నార్కట్పల్లి ఎస్ఐ సైదాబాబు సస్పెండ్ అయ్యారు. నార్కట్పల్లి పిఎస్ పరిధిలో పేకాట రైళ్లకు సపోర్ట్ చేస్తున్నట్లు ఇటీవల నల్గొండ నుంచి బదిలీ అయిన ఎస్పీ అపూర్వరావుకు ఆధారాలతో ఫిర్యాదులు వచ్చాయి. స్పందించిన ఎస్పీ 4 రోజుల కింద సైదాబాబును వీఆర్ కి అటాచ్ చేశారు. చిట్యాల, మిర్యాలగూడెం మండలాల్లో పేకాటను ప్రోత్సహిస్తూ అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో ఎస్ఐ సైదాబాబును ఐజీ తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. మిర్యాలగూడలో పనిచేసే టైంలో సైదాబాబు ఇప్పటికే ఒకసారి సస్పెండ్ అయ్యారు. కర్ణాటక ఇరిగేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎన్ఎస్ బోస్ రాజుతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ మేరకు బెంగళూరు వెళ్లిన భట్టి ఆయనతో పలు అంశాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం గురించి మాట్లాడుకున్నారు. 2 రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు కలిసి పనిచేయడం పైన చర్చించినట్లు బోస్ రాజు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న 6 గ్యారంటీ కార్డులను మార్చి 15లోగా అమలు చేయాలని, లేకుంటే ప్రజలందరితో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి హెచ్చరించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆమె అన్నారు. బీఆర్ఎస్ లాగే మీరు కూడా చేస్తే చూస్తూ ఊరుకోమని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలను పూర్తి చేయకుంటే మార్చి 15వ తారీఖు తర్వాత ప్రజలందరితో కలిసి సెక్రటేరియట్ ముందు ధర్నా చేస్తాను. మీరు ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని నేను స్వాగతిస్తున్నాను. అందులో ఎలాంటి గైడ్ లైన్స్ లేకున్నా, ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నా సరే ప్రజలందరూ వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని మరి మీకు గౌరవించి ప్రభుత్వానికి అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. మీరు ఈ 6 గ్యారంటీలు పూర్తి కావాలి అని అంటే 100 రోజుల సమయం కావాలి అని అడిగారు. ఈ 100 రోజుల సమయం మార్చి 15వ తారీఖు పూర్తి అయిపోతుంది. ఆ సమయం పూర్తి అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి వగేరా వగేరా మేము చేయలేకపోతున్నాము అని చెప్పి డ్రామాలు ఆడితే మాత్రం ప్రజలు ఎవరు ఊరుకోరు. మీరు గత ప్రభుత్వం లాగా చేసిన ప్రతి ఒక్క పబ్లిక్ స్కీమ్స్ అన్నిటిని శాంపుల్ స్కీమ్స్ గా మార్చేసి ప్రజల మనోభావాలతోటి ఆటలాడితే మాత్రం మేము ఊరుకోము.
బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్న భయంతో సోషల్ మీడియాలో అనవసర ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం లాంటి మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టిన నేతలు కాంగ్రెస్ ను నిందించడం సరికాదన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం తెచ్చామని, త్వరలోనే మిగతా హామీలు అమలవుతాయన్నారు. ఇంత తొందర ఎందుకంటూ విహెచ్ బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ తుక్కుగూడలో అనౌన్స్ చేసింది. పవన్ రావడంతో ప్రజలు ఆమె మీద నమ్మికతో ఓటేస్తే తెలంగాణ ప్రభుత్వం షేరింగ్ సెరమనీ కూడా వచ్చి ఆమె ఇది అమలు చేయాలని ఫస్ట్ సంతకం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం సోనియా గాంధీ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. దానికి ఏం తొందర ఉన్నదిరా బాబు? మీరు 10 ఏళ్లలో ఒక్క పనైనా చేసినా, ఇచ్చిన హామీలు ఏది పూర్తి చేసినా ఒక్కటైనా చెప్పండి. కొత్త హామీలు పెట్టారు మీరు. దళిత బంధాన్ని అను, లేకుంటే ఏది బీసీ బంధు ఏదో ఒకటి, అదేవిధంగా రైతు బంధు పెట్టారు. కానీ ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం కానీ, అదేవిధంగా 3 ఎకరాల భూమి కానీ ఇచ్చిండ్రా? ఏమి చేయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం పుట్టుకున్నది. మా పార్టీ ఉంటుందా పోతుందా? ఒకరి తర్వాత ఒకరు ఈనాడు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ మీద అభిమానం పెరిగింది ప్రజలకు. ఇవాళ సోనియా గాంధీ తప్పనిసరిగా అమలు చేస్తుందనే నమ్మిక ప్రజల్లో ఉన్నది. ఆ నమ్మిక మీరు పూర్తి చేస్తే మా బీఆర్ఎస్ కు మరి నామరూపాలు ఉంటాయా పోతాయా అనే భయంతో రోజు ఏదో ఒకమితో ట్విట్టర్లో మాట్లాడడం అది న్యాయం కాదురా బాబు. మేము తప్పనిసరిగా అమలు చేస్తాం. అమలు చేయనప్పుడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్. ఆల్రెడీ బస్సు పెట్టేసిండ్రు. ఏది ఇవాళ బస్సులలో ఫ్రీ అన్నం ఇచ్చేసినాము. అదేవిధంగా మహిళలకు సాయం చేయాలని గతంలో రాహుల్ గాంధీ గారు 73-74 అమెండ్మెంట్ తెచ్చి పంచాయతీరాజ్ నగరపాలికలలో బిల్లు తెచ్చారు. ఇవన్నీ మేము చేసినాం, రేపు చేయబోతున్నాం. దానికి ఇలాంటి అలిగేషన్స్ బాగలేదు. ఐఐటి బాంబే విద్యార్థులు జాక్పాట్ కొట్టారు. 2023-24 నియామక ప్రక్రియలో 85 మంది విద్యార్థులు కోటికి పైగా వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తంగా 1340 మంది విద్యార్థులకు గాను 1188 మంది దేశ విదేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో కొలువులు సాధించారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో 36.94 లక్షలు, ఫైనాన్స్ లో 32.38 లక్షలు, ఐటీలో 26.35 లక్షల సగటు వేతనాలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మపై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. హిస్సార్కు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 1న ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ఆస్తి తగాదాలో 5 నిందితులు ఆయనపై తెచ్చిన ఒత్తిడికే అందుకు కారణమని ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అప్పుడు డీఎస్పీగా ఉన్న శర్మకు 3 ఏళ్ల క్రితం ఫిర్యాదు చేసినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితులతో పాటు శర్మ పైన అధికారులు కేసు నమోదు చేశారు. మోయినాబాద్ మండలం మేడిపల్లి సమీపంలో ఉన్న ప్రగతి రిసార్ట్స్ వద్ద మినీ బస్సు దగ్ధమైంది. అందరూ చూస్తుండగానే బస్సులో పొగలు రావడంతో వెంటనే బస్సులో ఉన్న వారందరూ బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటికి మంటలు మొత్తం అంటుకొని వాహనం దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.